హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను కోడిగుడ్డు కూర చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు గిన్నె నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం ఏమంటారు, దీని నిండా ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇలా ఆనియన్, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను. ఉడకపెట్టుకునే కోడిగుడ్లు కూడా ఇలా కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఎర్రగా అవుతాయి. ఇలా మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 minutes. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 2 seconds ఫ్రెండ్స్, ఎర్రగా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఎర్రగా వేగాయి. దీంట్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను, 1 స్పూన్ అంతా. కొంచెం 1 స్పూన్ అంతా చికెన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇలా బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసాను కదా. ఒక 2 minutes మూత పెట్టేసుకుంటా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, ఆ మగ్గే దానికోసం. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఉడకపెట్టి కట్ చేసుకునే ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, ఏమిట్లో అయినా కానీ తినచ్చు. ఒక 2 minutes ఉప్పు పెడతానండి. ఎగ్స్ వేసినాం కదా, కొంచెం స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ, కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కూర. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.